హాయ్ యూకేలో టీజీపిల్ల యూకే అంటే ఉత్తరాఖండ్. లాస్ట్ వీడియోలో చెప్పిన కదా మామిడికాయల గురించి, మామిడికాయల కథ ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నా కదా, ఇప్పుడు చెప్తా. మామూలుగా మన తెలుగు స్టేట్స్లలో మార్చి ఏప్రిల్లోనే మామిడికాయల సీజన్, పచ్చళ్ళ సీజన్ అయిపోతుంది కదా. కానీ నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పినా కదా నేను ఉండేది ఉత్తరాఖండ్ అని. ఇక్కడ మాకు నార్త్ ఇండియాలో స్పెషాలిటీ ఏందో తెలుసా, ఒక రకమైన మామిడికాయలు రామ్కేలా అంటాం అనమాట. అవి స్పెషల్గా ఫర్ పచ్చడి అనమాట, పచ్చడి కాయలు అనమాట. అంటే మార్చి ఏప్రిల్లో కూడా పెట్టుకుంటారు వేరే కాయలు అవి, కానీ ఇవి రామ్కేలా అని స్పెషల్గా దొరుకుతాయి అన్నమాట. ఓన్లీ ఫర్ పచ్చడి అనమాట. ఎంత టేస్టీగా ఉంటాయంటే అస్సలు పచ్చడి ఇంత ముక్క మెత్తబడదు, అసలు భలే టేస్టీగా ఉంటుంది అనుకో. అంటే నేను ఎవ్రీ ఇయర్ సమ్మర్ వెకేషన్కి వచ్చినప్పుడు అమ్మనో అత్తమ్మనో పచ్చళ్ళు పెట్టిస్తారులేండి, కానీ నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా పచ్చడి పెట్టుకుంటా కొంచెం. ఎందుకు అన్నానంటే మరి మన నెక్స్ట్ జనరేషన్స్కి పచ్చళ్ళు పెట్టడం రావాలి అని అంటే మనం నేర్చుకోవాలి కదండి. మనం నేర్చుకుంటేనే కదా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేసేది మనము. అందుకే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను కూడా పెట్టుకుంటా పచ్చడి, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా కూడా. కానీ ఒక తేడా ఏంటంటే ఇంటి దగ్గర నుంచి పెద్ద ముక్కలది తెచ్చుకుంటా, నేను మాత్రం ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చడి పెట్టుకుంటా అనమాట. ఇది ఇంకో టేస్ట్, ఇంకొక వెరైటీ అనమాట. అది జూలై ఎండింగ్లో మామిడికాయ కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లే నా పచ్చడి ఎట్లుందో కూడా కామెంట్ చేయండి.